మీరు చెప్పిన చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఏ విధంగా హడావుడి చేశారో మనకు కనపడతా ఉంది. అదేవిధంగా మీరు కనుక ఒకసారి కనుక చూస్తే ఇవాళ వైసీపీ మొత్తం అవినీతిమయమైన తర్వాత రేపు వైజాగ్ మీరు చూడండి, ఇంతకంటే ఇంకెక్కువగా దారుణాలు మీరు కనిపిస్తాయి. అక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేకపోతే జవహర్ రెడ్డి అవ్వచ్చు, మన ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది జవహర్ రెడ్డి గారు 800 కోట్ల కుంభకోణం గురించి. ఇవన్నీ కూడా బయటికి తీసి జనాలు కనుక చెప్పకపోతే, ఇప్పుడు జనాలు ఏంటంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. తొందరగా ముందు డెవలప్మెంట్ కొంటే అవినీతి కనుక మనం సరిగ్గా జనాలకి ప్రూవ్ చేసి బయట పెట్టకపోతే రేపు రాజకీయ నాయకుల మీద విలువలు మర్యాద పోయే పరిస్థితి ఉందండి. ఇవాళ నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు, చూశాను నేను ఇవాళ. ఏది కోడికత్తి కేసు నిజంగానే మరి ఇన్ని రోజులంటే ఆయన సీఎం టైం లేదు. ఇప్పుడు మరి కోడికత్తి కేసు కూడా తీసి ఆ దోషులు ఎవరో చేయాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి కేసు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంట్లో ఆయన నుంచొని ఎవరు లేనప్పుడు నాకు కూడా అవకాశం వచ్చింది కానీ మాట్లాడటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే మొన్న క్లియర్గా వచ్చారు ఎవరు, కుమారస్వామి గారు వచ్చి విశాఖపట్నం మన ఉక్కు శాఖ మచులు ఆయన చెప్పారు, ఇది మేము దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా ఫండ్ చేయాలి, ఏ విధంగా మైన్స్ చేయాలి అనేది ఆయన ప్లాంట్ విజిట్ చేసి అంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పార్లమెంట్లో అడుగుతున్నాడంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం చేద్దామని, ఒక నిజాన్ని 100 సార్లు చెప్పి అబద్ధాలు చేద్దామని ఒక కాన్సెప్ట్ చెప్తే వీళ్ళకి ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి. మీరు ఇందాక 15,000 అమరావతి గురించి అనుకుంటున్నా, ఒక్క నిమిషం, అమరావతి గురించి మాట్లాడుతున్నాం కదా. అసలు వీళ్ళు 3 రాజధానులు ఏ రాజధాని డెవలప్ చేయాలా, రాష్ట్రాన్ని నాశనం అయిపోతూ ఉంటే చూస్తా ఒక శాడిజం లాగా వీళ్ళు ఆనందం పొందుతున్నారు. అందుకే ఇప్పుడు ఆ డబ్బులు ఉన్న వాళ్ళు కొంతమందికి ఉంటుంది, పక్కన ఎవరన్నా పూరి గుడిసాడు ఇల్లు కట్టుకుంటే ఊరుకోడు. ఇప్పుడు అందుకే కదా వాళ్ళు పేదవాళ్ళకి వాళ్ళు చెప్పిన డైలాగులన్నీ మేము సిద్ధం ఇవన్నీ మాట్లాడింది. అందుకే ఎవరు పెద్దిరెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడండి, ఎక్కడ మాట్లాడతారో అడ్రస్ లేరు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు, 5 సంవత్సరాల్లో ప్రెస్ ఎప్పుడు పెట్టలేదు, మన ప్రెస్ పెడితే అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇవాళ రూల్స్ మాట్లాడతారు మా ఛానల్ గురించి అని. ఏబిఎన్, TV5, ఈటీవీలు పేపర్లు బ్యాన్ చేసినప్పుడు వీళ్ళకి తెలీదా? నువ్వు నేర్పిన విజయ నీరజాక్షి అనే ఒక సామెత ఒకటి ఉంది. అలాగే వీళ్ళు చేసిన అవినీతికి ఒక ఏలు చూపిస్తే 4 వాళ్ళు ఎమ్మట చూపిస్తున్నాయి. ఇవాళ అందుకే వాళ్ళ క్యాడర్ చూడండి, కింద గ్రౌండ్ లేదు, ఏ కార్యకర్త కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. సరే, అది కార్యకర్తలు అది ఒక ఆస్పెక్ట్. వీళ్ళు సడన్గా ఈ జపం ఎందుకు అందుకున్నారు, ప్రత్యేక ఓకే అందుకున్నారు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కాబట్టి మాట్లాడుతున్నారని అనుకుందాం. పార్లమెంట్లో ఏదో సెషన్ జరుగుతున్నప్పుడు టైం వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది, పావు గంట అరగంట మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది ఇచ్చేయండి, తొందరగా స్టీల్ ప్లాంట్ ఇచ్చేయండి, అమరావతికి నిధులు, పోలవరం, ఇవన్నీ మాట్లాడితే అయిపోద్దా? మాట్లాడితే వచ్చేస్తాయా? మీకున్న బాధ్యత మీరు చేయండి. మీరు పోరాటాలు ఎందుకు చేయరు, ఎంతసేపు కాళ్ళ బేరాలు ఎందుకు అనే దాని మీద ఉంది కూడా. మన రాజా ఉన్నాడు ఆ స్పీకర్ స్థానంలో, అదే ఇండియా కూటమికి సంబంధించిన ఆయన కదా, ఆయన ఉన్నాడు. ఇప్పుడు అప్పుడే అడిగారు, పార్లమెంట్ లో కూడా ఎవరు లేరు అప్పుడు. అది జస్ట్ మీరు చూడండి, చైర్లు కూడా బహుశా ప్రధానమంత్రి గారు ఉంటే అడిగేవాడు కాదేమో. లేచి ఎనీవే ఒక్క నిమిషం నాగభూషణ్ గారు, ఒక్క నిమిషం. అయితే వీళ్ళు ఎందుకు దీన్ని ఒక ఏదో టైం